ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మా విలేజ్ పక్కనే ఉంటుందన్న, వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి ప్లీజ్, దయచేసి రావాల్సిందే కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము, ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుందని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే ఆ టైంలో చాలా ఓవర్ టైం అయిపోయింది, 12 o'clock అయిపోయింది. ఆ 12 o'clock తర్వాత ఈయన వచ్చి నేను డిన్నర్ అరేంజ్ చేసిన రండి అని చెప్పేసి పిలవడంతో, మా కమ్యూనిటీ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పిలవడంతో మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ అక్క నీ ఫోటో, నేను కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు, ఆ ఫోటో నేను తీసుకుంటా అక్క, గుర్తుగా ఈ ఇంటి ఓపెనింగ్కి నేను పిలుస్తా మిమ్మల్ని, ఈ ఇంటి ఓపెనింగ్కి మేము పిలుస్తా, అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటా అక్క మా ఇంట్లో, నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది. మా టీం ఏదైతే ఉందో ఆ టీంతో సహా ఒక 15 members వరకు వెళ్ళినాం మేము. ఓకే, సో దీని తర్వాత ఇది అక్కడిది ఫోటో. ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఈ వెంచర్ ఓపెనింగ్, ఇది వెంచర్ మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది చేస్తామని చెప్పేసి చేసిరు. దీని గురించి మాట్లాడాలి ఈరోజు. నేను ఈ వెంచర్ ఆఫీస్కి ఓపెనింగ్కి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, నాకు కాల్ చేయడం జరిగింది, అన్న అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, సో అక్క రావాలన్నా అని చెప్పేసి నన్ను పిలిచిరు, అంటే నాకు అప్రోచ్ అయ్యారు. లేదన్నా ఈ వెంచర్ ఓపెన్లకి అక్క రాదు, ఎక్కడ కూడా మీరు చూసిండొచ్చు, ఎక్కడ కూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్లకి దీనికి వెళ్ళదు అని చెప్పేసి అంటే, లేదన్నా కంపల్సరీ రావాలి, ఎట్లన్నా రావాలన్నా అంటే, లేదు అని చెప్పేసి అక్కను కూడా అప్రోచ్ అయ్యారు, అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి అని చెప్పేసి. సో అక్క నేను ఇలాంటి వాటికి రానరా, ఏమన్నా కూడా సరేలే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్క రావాలక్క అని చెప్పేసి June 9th ఇది June 9th చేసుకున్న ఒక ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్కి కొంచెం గ్రోత్ ఉంటుంది, నువ్వు వస్తే నేను కొంచెం చెప్పుకుంటా అన్నట్టు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫీవర్లో కూడా నేను కార్ పంపిస్తా అన్నా నీకు అని చెప్పేసి అంటే, నేను రాలేను నాకు ఫీవర్గా ఉందంటే, నేను కార్ పంపిస్తా అన్నాడు. కార్ పంపించి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో ఈ ఫోటోలు దిగడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఓన్లీ అది ఒక GNI ఆఫీస్, ఏదో GN ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్కి మాత్రమే పిలిచిరు నన్ను.